మాదైతే లవ్ మ్యారేజ్. ఇంకా మ్యారేజ్ చేసుకోవాలి అని చెప్పి అనుకున్నాము. ఎందుకంటే ఏలూరులో మళ్ళీ జాతర స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ ఫెబ్రవరి వరకు అవ్వదు కదా అని చెప్పేసి అనుకున్న తర్వాత ఆనంద్ సైడ్ వాళ్ళు మా అమ్మని మా అక్కని పిలిచి సో వీళ్ళకి ఇలా మ్యారేజ్ చేద్దాము అని చెప్పి మాట్లాడుకున్నారు. జస్ట్ పెళ్లి చేద్దామని మాట్లాడుకున్నారు అంతే, అంతకు మించి ఏం మాట్లాడుకోలేదు. ఓకే అనుకున్నారు. సరే ముహూర్తాలు అవి పెడదామని చెప్పి చూసేసరికి శూన్యమాసం స్టార్ట్ అయిపోతుంది. సో 1 మంత్ వరకు అసలు మాట్లాడుకోకూడదు అని చెప్పి అన్నారు అనమాట. అనగానే ఇంకా టాపిక్కే వదిలేసాం మేము. ఆఫ్టర్ 1 మంత్ తర్వాత పంతులు గారిని కాంటాక్ట్ అయితే ఇప్పుడు చేసుకోవచ్చమ్మా అని చెప్పేసి ఆయన ఈవినింగ్ ఇంటికైతే వచ్చారు. వచ్చిన తర్వాత ఏంటంటే జస్ట్ 2 డేస్లోనే పసుపు కొట్టడం పెట్టేశారనమాట. ఎందుకంటే మా మ్యారేజ్ అయినాక 16 డేస్, అది 16 రోజుల పండుగ ఉంటుంది కదా, పండుగ అయినామంటే జాతర స్టార్ట్ అయిపోతుంది అనమాట కౌంటింగ్ ప్రకారం. సో అందుకని చెప్పేసి జస్ట్ 2 డేస్లోనే పసుపు కొట్టడం అయితే పెట్టేశారు. సో ముందు రోజు ఫ్రైడే వచ్చింది. సో మేము ఏంటంటే గురువారమే అన్నీ రెడీ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే మళ్ళీ ఫ్రైడే తీసుకోకూడదు పసుపు కొమ్ములు అవన్నీ అని చెప్పి అన్నారు. సో మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కంటే ఎలా చేస్తారు ఏంటి అని చెప్పి కావాలి అంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకో వీడియో అయితే నేను షేర్ చేస్తాను. సో కంటిన్యూ వీడియో అయితే వస్తుంది. మరి ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఇప్పుడే మన పేజ్ని ఫాలో చేసేయండి.